స్థాయితో సంబంధం లేకుండా వైసీపీ నేతలు వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జనసేన జెండాపై మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందిన వైసీపీ నేత వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగు చూశాయి. కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలానికి చెందిన విజయవాడ హర్ష అనే వైసీపీ నాయకుడు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అగిరిపల్లి ఉపాధ్యక్షుడు ముక్కు మహేష్ కారుపై ఉన్న జనసేన పార్టీ జెండాపై మూత్రం పోశాడు. కారులో వెళుతూ ఆగి ఉన్న మహేష్ కారుపై జనసేన జెండాను చూసి వెనక్కొచ్చాడు. జెండాపై మూత్రం పోసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ముక్కు మహేష్ సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి నూజివీడు ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రవణ్ కుమార్, రూరల్ సీఐ రామకృష్ణ చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఒక పైశాచిక ఆనందం కనపడుతుంది ఆ దృశ్యాల్లో. ఓడిపోయామనేటటువంటి ఒక జలసి, ఒక రకమైనటువంటి కడుపు మంటతో ఆ చర్యలకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇది కరెక్ట్ పని కాదనేది మాత్రం తెలుస్తోంది. సో ఏంటి, ఎట్లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఏం చెప్తోంది చట్టం ఇట్లాంటి చర్యలకు సంబంధించి? చక్రి మొత్తం మీద చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జనసేన పార్టీ జెండాపై వైసీపీ నాయకుడు మూత్రం పోసిన సంఘటన ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం అటు ఆ పార్టీ నేతలతో పాటు మిగిలిన పార్టీ నేతలు కూడా ఆకర్షించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జన్మదిన వేడుకలు ముగించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా ఆగిరిపల్లి మండలానికి చెందిన బెజవాడ హర్ష అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డట్టు కూడా కొంతమంది సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అయితే ఆగిరిపల్లి మండల ఉపాధ్యక్షుడు మహేష్ కు సంబంధించిన వీరిద్దరి మధ్య గొడవ ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న గొడవకి మాత్రం అతను ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే సీసీ కెమెరా ద్వారా వీడియోను సాక్ష్యాలను పోలీసులకి జనసేన పార్టీ నేతలు అందజేయడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకొని నూజివీడు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఏదైతే మామూలుగా చెప్తే కనుక దాడి యత్నం ఇట్లాంటి వాటికి సంబంధించి మాత్రమే బెయిల్బుల్ సెక్షన్లు మాత్రమే పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే చట్టంలో ఉన్న లొసుకులు కావచ్చు, లేకపోతే చట్టంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ముఖ్యంగా ఖచ్చితంగా అయితే చట్టం ఏమీ చేయలేదు, ఒకవేళ చేసినా కానీ వెంటనే బెయిల్ తీసుకొని రావచ్చు అనే ధైర్యంతో ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఓడిపోయామనే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈ రకంగా అధికార పార్టీ వ్యవహారాలు వెళ్ళిపోయి ఈ రకంగా రైట్, హోల్డ్ ఆన్ ఎ సెకండ్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.